ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా దురంధర్ 2 ప్రెజెంట్ అయితే ఈ 2 సినిమాలకి క్లాష్ అనేది నడుస్తుంది. ఈ 2 సినిమాలకి 2 వైపులా ఫ్యాన్ బేస్ అనేది బానే ఉంది. ముఖ్యంగా దురంధర్ 2కి అయితే ఆల్ ఇండియా వైస్‌గా ఉంది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయం దగ్గరకొచ్చేస్తే ఈ సినిమానైతే మన తెలుగు స్టేట్స్‌లో ఎవరు ఆపలేరు. ఎందుకంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్ బేస్ అనేది అలాంటిది. రణ్వీర్ సింగ్ వచ్చేసి నార్త్ ఇండియాలో పెద్ద స్టార్ అయి ఉండొచ్చు. దురంధర్ సినిమాకి ఆల్ ఇండియా వైస్‌గా ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ తెలుగు స్టేట్స్ విషయం వరకు వచ్చేస్తే భగత్ సింగ్‌ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడ్డా. సో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ఈ 2 సినిమాల గురించి మాట్లాడుకుందాం. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు గనక సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో ఫస్ట్ అయితే మన తెలుగు సినిమా గురించి మాట్లాడుకుందాం. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమాలో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల ఇంకా రాశి ఖన్నా వీళ్ళు వచ్చేసి లీడ్ క్యారెక్టర్స్. అలాగే సినిమాల్లో తమిళ యాక్టర్ అయిన పార్థిబన్ కూడా ఉన్నాడు. ఇంకా మన తెలుగు యాక్టర్ రావు రమేష్ కూడా ఉన్నాడు. వీళ్ళ క్యారెక్టర్స్ కూడా సినిమాల్లో ఇంపాక్ట్ అనేది చూపించబోతున్నాయి. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అయితే సాంగ్స్ కంటే డైలాగ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ అయితే చాలా క్రింజీగా ఉన్నాయి. ఇంకా కొన్ని డైలాగ్స్ అయితే చాలా మాస్గా ఉన్నాయి. ఇంకా ట్రైలర్ విషయం వరకు చూస్తే ట్రైలర్ కూడా యావరేజ్గా అనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. కానీ సినిమాకి మాత్రం జనాలు అయితే పక్కా వస్తారు. ఎందుకంటే అక్కడ ఉంది వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్. ఇక్కడ ట్రైలర్ బాగాలేకపోయినా, సాంగ్స్ బాగాలేకపోయినా, సినిమా చండాలంగా ఉన్నా కూడా పవర్ స్టార్ ఉన్నాడు కాబట్టి పక్కా వస్తారు. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్ అని చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటి ఫ్యాన్ బేస్ని అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చేసి సంపాదించుకున్నాడు. ఇక్కడైతే ఈ సినిమాకి ఇట్టి టాక్తో పని లేదు. ఉగాది నుంచి సండే వరకు జనాలు అయితే బాగానే వస్తారు. పైగా ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి హరిశంకర్ మూవీస్ కూడా బాగానే ఉంటాయి. అక్కడక్కడ 2-3 సినిమాలు పోయాయి కానీ మిగతా సినిమాలన్నీ బాగానే ఉంటాయి. అయితే ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఇక్కడ ట్రైలర్ని చూస్తేనే అర్థమైపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చేసి వన్ మ్యాన్ షో అని, సినిమా మొత్తం తానే డామినేట్ చేస్తాడని. ఒకవేళ ఇట్టి టాక్ వస్తే మాత్రం ఎవరు ఆపలేరు. దురంధర్ 2 అయితే క్లీన్ స్వీప్ చేస్తుంది మన తెలుగు స్టేట్స్ లో. సో దురంధర్ 2 ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం యావరేజ్గా ఉండాలని కోరుకోండి. ఎందుకంటే ఇట్టి టాక్ వస్తే మాత్రం ఎవరు ఆపలేరు. బుక్ మై షోలో ఓపెన్ చేసిన గంటకే టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి. సో చూద్దాం ఈ సినిమాని అయితే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో. వీడియోని ముందుకు తీసుకెళ్లే ముందు మీరు మాత్రం ఒక లైక్ వేసుకోండి. సో ఇప్పుడైతే దురంధర్ 2 గురించి మాట్లాడుకుందాం. తెలుగు స్టేట్స్ మినాయించి మిగతా స్టేట్స్ మొత్తం దురంధర్ 2 అని చెప్పాలి. మీ అందరికీ తెలిసిందే దురంధర్ సినిమా వచ్చేసి ఏ రేంజ్లో హిట్ అయిందో. ఒక నార్మల్ సినిమాగా రిలీజ్ అయ్యి 1000 కోట్ల కలెక్షన్ని కొట్టింది. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టింది. రణ్వీర్ సింగ్ అయితే చాలా కాంట్రవర్సీస్ని ఎదుర్కొన్నాడు. కర్ణాటకలో అయితే ఈ సినిమాని బ్యాన్ చేయాలన్నారు. యూట్యూబ్లో అయితే ధ్రువ్ రాతే కూడా నెగిటివ్ చేశాడు. సో ఇక్కడైతే ఇంత నెగిటివ్తో వచ్చిన ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో మీ అందరికి తెలిసిందే. 2026లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అంటే దురంధర్ 2 అని చెప్పాలంటే ఈ సినిమాకి భయపడి 3 సినిమాలు అయితే పోస్ట్పోన్ చేసుకున్నాయి. పారడైజ్ కావచ్చు, పెద్ది కావచ్చు, ఇంకా యష్ది టాక్సిక్ కావచ్చు. ఈ 3 సినిమాలు అయితే పోస్ట్పోన్ చేసుకున్నాయి. ఆ రేంజ్ లో ఈ సినిమా అయితే ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి ఆదిత్యధర్. ఇతనైతే మామూలు డైరెక్టర్ కాదు. ఈయనైతే దీనికి ముందు ఇంకో సినిమా తీశాడు, యూరి ద సర్జికల్ స్ట్రైక్. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ సినిమా కూడా దేశభక్తి సినిమానే. సో ఇక్కడైతే ఈ డైరెక్టర్ వచ్చేసి మామూలుడు కాదు. ఇంకా ఈ సినిమాకి మెయిన్ లీడ్ రణ్వీర్ సింగ్. ఇతని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ఒక లీక్ ని వదిలాడు, దురంధర్ 2లో పోస్ట్ క్రెడిట్స్ ని మిస్ అవద్దని. సో దీంతో అర్థమైపోయింది ఈ సినిమాకి సీక్వెల్ అనేది ఉంటుందని. అంటే సీక్వెల్ కావచ్చు, ప్రీక్వెల్ కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. అంటే దురంధర్ 3 అయితే పక్కా ఉంటుంది. చెప్పాలంటే ఈ సినిమా కోసం మన ఇండియన్స్ మాత్రమే కాదు, గల్ఫ్ లో ఉండే దేశాలు ఇంకా చాలా కంట్రీస్ లో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ లో ఈ సినిమా అయితే రిలీజ్ కావట్లేదు, కానీ అయినా కూడా ఈ సినిమా కోసం వాళ్ళ దేశంలో అయితే వెయిట్ చేస్తున్నారు.
అంటే అర్థం చేసుకోండి ఈ సినిమా అనేది ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో. చెప్పాలంటే ఈ సినిమాకి హిట్ టాక్ కూడా అవసరం లేదు. జస్ట్ యావరేజ్ టాక్ వస్తే చాలు 1000 కోట్లని ఈజీగా కొడుతుంది. ఈ సినిమా అయితే మన తెలుగు లాంగ్వేజ్‌లో డిలే అయింది. అంటే తెలుగు లాంగ్వేజ్‌లో రావడానికి 2, 3 డేస్ పడుతుంది. అంటే తెలుగు లాంగ్వేజ్‌లో ఎడిటింగ్ అనేది ఇంకా సరిగ్గా చేయలేదు. సో ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనుకుంటే మాత్రం హిందీలో చూడండి. తెలుగులో అయితే ఫస్ట్ డే వచ్చేసి అవైలబుల్ లేదు. సో చూద్దాం ఈ సినిమాని ఆడియన్స్ అయితే ఎలా రిసీవ్ చేసుకుంటారో. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం 'బాహుబలి 2'ని దాటేస్తుంది. సో ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.